తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సరేనా అందరికీ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. సరే, మాకంటే ఎక్కువ కష్టపడేది మీరు. ఎలక్షన్ల ముందు కష్టపడ్డారు, ఎలక్షన్లు ప్రారంభమైన కష్టపడ్డారు. దాదాపు 3 days నుంచి మీరు గాని, పోలీస్ అధికారులు గాని, సిబ్బంది గాని మాతో సమానంగా మాకంటే ఎక్కువ రోడ్ల మీద ఉండి నిద్రాహారాలు మాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి అదే చెప్పారు. మీడియా మిత్రులకు నా తరఫున ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కార్యకర్తలకు మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పిన మీకు చెప్తున్నాం. మేము చాలా సంతోషం మీ అందరూ కూడా. ముందుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. మరి తెలంగాణ దండాలు. నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. మోడీ గారు ఆదేశం ఇవ్వడం, కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం, దాన్ని మేము అమలు చేయడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ తోని అందరు కలిసికట్టుగా ఇవాళ పనిచేయడం వల్ల ఈ 2 ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం. ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు వారి విశ్వాసం, నమ్మకంతో ఇలా ఓటర్ మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులను గుర్తించి, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం
97,000కు పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు, మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం, మా కార్యకర్తలు మీకోసం జైలుకు పోయిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లేయండి, మా కార్యకర్తలను ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయులు మనకు ఓటేసి గెలిపించారు. అంజిరెడ్డి గారి మీద విశ్వాసం, ఒక నమ్మకం, గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం, అన్ని విషయాలను గుర్తించినటువంటి ఓటర్ మహాశయులు ఇవాళ మమ్మల్ని గెలిపించారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు, పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తో స్పష్టం చేయాలి. బ్యాలెట్ ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా. దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం ఇలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నమ్మకం ఉందనడానికి ఈ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. ఓటుకు 5,000 రూపాయలు ఓటు వేసొచ్చే ముందు, వేసిన తర్వాత ఇష్టానుసారంగా డబ్బులు వంచింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొత్తం 3 మీటింగ్లో పాల్గొన్నారు, మంత్రులందరూ తిరిగారు. ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటన్నాయి. లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలి, మేము ఓడగొట్టాలి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను పటాపంచలు చేస్తూ ఒక్క పైసా పంచాలి. మేము పైసలకు దూరం ఉన్నాం. మేము కేవలం కార్యకర్తల కష్టార్జితం 50 ప్రభారీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు, మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దాదాపు 15 రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నా. వాళ్ళ కష్టం పట్టే పోలే. ఆ తల్లి అమ్మవారు గ్రహించింది, గుర్తించింది. ఆ తల్లి ఆశీర్వాదం వల్ల, మా మోడీ గారి దయ వల్ల ఈ రోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు. పైసల ద్వారా గెలుద్దామనుకున్నారు, పైసల ద్వారా గెలిచామనుకున్నారు. కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు, పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లుమనే విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు. భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చిపెట్టారు. వాస్తవానికి ఆ బీఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారనుకున్నాం. ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి థర్డ్ వికెట్, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి థర్డ్ వికెట్. ఇంతో సెకండ్ వస్తాం, కాంగ్రెస్ పార్టీ థర్డ్ పోతాం అనుకున్నాం. ఈ చర్చ జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నదంటే పాపం గెలుస్తుంది కావచ్చు, గంప కింద కంపుదాం, మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసి బీఆర్ఎస్ పార్టీ రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు,
ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం, ఓట్లు చీల్చాలి, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి. ఇలా విజయం సాధించింది మేము. ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం, భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి, అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది. మార్పు కోరుకున్నారు. ఇలా మార్పు కోరిన తర్వాత భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరిది లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు, ఎంపీపీలు గాని ఎంపీ గాని వార్డు మెంబర్ అన్ని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఈ రెండు ఎన్నికలు మా లోపల ఒక విశ్వాసాన్ని నెలకొల్పినాయి, ఒక భరోసా కల్పించింది. వట్టి గెలవలేనా మేము, ప్రజలు మాకు నమ్మకంతో ఓటేశారు. ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు ఓటేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏంటి అని చెప్పన్నాం. ఏ శ్రీ వాళ్ళ మీరు ఓట్లేసే ముందు 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన తిరిగాని, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తుంచుకోండి. మా కార్యకర్తలు తలలు వలిగిన విధానం, మా కార్యకర్తల కాళ్ళు చేతులు ఉన్న పరిస్థితి, మా కార్యకర్తలు జైలు అయిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆత్మ సాక్షిగా ఓటేయండి, గుండె మీద చేసుకుని ఓటేయండి చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను, మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి, మా కార్యకర్తలు లాటరీ దెబ్బను తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎట్టి బస్సులో వెనుకడు వేసే ప్రశస్తం లేదు. ఏ విశ్వాసం, ఏ నమ్మకంతో, ఏ భరోసాతో మాకు ఓట్లేసిరో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దిగి రావాలి. మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. 5 ఉమ్మడి జిల్లాలు, 43 నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ఇవాళ తెలంగాణలో 70% భారతీయ జనతా పార్టీదే, 70% భారతీయ జనతా పార్టీదే. ఇంకా 30% కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి మేము సిద్దంగా ఉంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది, పీఆర్సీ విషయంలో గాని, 5 డిఏల విషయంలో గాని, ప్రమోషన్ల విషయంలో గాని, నిరుద్యోగ వృత్తి విషయంలో గాని, ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి 20,000కే నోటిఫికేషన్లు ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు. మేమిచ్చినాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ గారు ఇవాళ 9,20,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఆర్డర్స్ ఇచ్చింది మేమే. ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, దొంగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతోని నరేంద్ర మోడీ గారు 9,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది యువతలా మీరు ఇవాళ మోడీ గారేమో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వకున్నా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నది. నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వలే మాకు 4,000 రూపాయలు, ఒక్కొక్కరికి 56,000 రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మాకు ఇవ్వలే అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు. మహిళలు 2,500 రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే, మాకు ఓటేసి గెలిపించారు.
రైతులకు రైతు భరోసా 25 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వలే రైతు కుళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వలే తరుగు తాలు తేమలే కూడా కొంటున్నారు ఇలా కొనలేదు ఇలా స్కూటీలు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు ఇలా ప్రజలందరూ ఒక్కటై వాళ్లకు ఓట్లు లేకున్నా మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మీరు ఓటు వేయాల్సింది భారతీయ జనతా పార్టీకి రేపు ఇప్పటిదాకా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ రేపు కొట్లాడేది భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అభివృద్ధి జరుగుతుంది ఇలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది డబుల్ ఇంజన్ సర్కార్ తోని ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి కేంద్రం నిధులిస్తే కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేస్తున్నది కేంద్రం అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు భూ సేకరణ చేస్తలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడ మార్పు జరగాల్సిందే వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తేనే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు అంజిరెడ్డి గారిని ఇలా గెలిపించారు అంజిరెడ్డి గారు కొమరే గారు మా ఏవేన్ రెడ్డి గారు శాసన మండలిని గడగడలాడిస్తారు ఏ నమ్మకం విశ్వాసంతో మీరు ఓట్లేసి గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి మీకోసం జైలు పోవడానికి మీకోసం యుద్దం చేయడానికి మా ముగ్గురు శాసన మండలి సభ్యులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు లాఠీ దెబ్బలు కొత్త కాదు వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు వాళ్ళ కొట్టాడలు కొత్త కాదు వాళ్ళ కేసులు కొత్త కాదు అన్నిటికీ తెగించి కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద భారీ మెజార్టీ అందించి భారత్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఇక్కడ జరిగిన మ్యాచ్ లో పొలిటికల్ మ్యాచ్ లో ఇలా భారత్ ఇండియా టీమ్ గా ఉన్న మమ్మల్ని గెలిపించడం నిజంగా ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వచ్చి దండాలు చెప్తూ ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు ఓటర్లకు సంబంధించి అంటే ఓటర్లు పూర్తి వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కానీ మీతో పాటుగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో ఓటింగ్ శాతం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి మేము పైసలు వచ్చినాం ఎక్కడన్నా 1000 నుంచి 5,000 వరకు ఇచ్చారు గూగుల్ పేలో వచ్చిర్రు తీస్తాం లెక్కలు తీస్తాం ఇప్పుడు ఇక గూగుల్ పేలో ఎన్ని చేసిర్రు ఎన్ని పైసలు వంచారు లెక్కలు తీస్తాం ఇప్పుడు ఇక అడ్డవులుగా సంపాదించి పైసల ద్వారా గెలుస్తామంటే మరి మాలాంటి కార్యకర్తలు ఏడవాలి అంటే అక్రమంగా సంపాదించిన వాడే డబ్బులుండే గెలవాలి దీనిలో ఇక డబ్బులు వంచే గెలవాలి. ఇవాళ నిజంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఓటర్స్ మార్చారు నిజంగా గ్రేట్. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అరే 100 కోట్లు వంచుతున్నాడు కరీంనగర్ లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారు ఇలా ₹1 పంచని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలిచింది కాబట్టి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవాళ ఓటర్ మహాశయులు ఇచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ఎస్ ఓటర్ మహాశయులు కరెక్ట్ బుద్ధి చెప్పారు డబ్బుల ద్వారా గెలుద్దామనుకున్న వాళ్ళకి గుణపాఠం చెప్పిన చర్చ జరుగుతున్నది ఇలా అందుకే మేము గెలుస్తాం. బీజేపీ పాలనకు సంబంధించిన ఓట్లాగా చూస్తారా గెలుపును లేదా కాంగ్రెస్ పరిపాలనకు రిఫరెండంగా చూస్తారా? కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి స్థానికంగా అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీ గాని మున్సిపాలిటీ గాని కార్పొరేషన్ గాని ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,08,000 కోట్ల రూపాయలు నిధులిచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నా కూడా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే దాంతోపాటు మా అభ్యర్థుల యొక్క వాళ్ళ పోరాట పటిమ వాళ్ళు ఎట్టి బస్సులో మా కోసం కొట్లాడతారని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. అంటే పన్నుల వాటా ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో పోతే వేరే రాష్ట్రాలకు ఎక్కువ పంచుతారు ఇక్కడికే తక్కువ పంచుకుంటూ జనాభా ప్రాతిపదికన వస్తారు. మరి ఇప్పుడు హైదరాబాద్ లో పన్నులు ఎక్కువ వస్తాయి ఆదిలాబాద్ లో ఎడుకోవాలి ఆదిలాబాద్ లో అంటే హైదరాబాద్ కొట్టాడు ఇప్పుడు మా పన్నులు మాకేయాలి మాకు ఈ సంబంధం హైదరాబాద్ లో మాత్రమే ఖర్చు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఆదిలాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది హైదరాబాద్ లోకి ఏం సమాధానం చెప్తుంది స్పష్టం చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఒకరు గుర్తుంచుకోరి కులగణన పేరు చెప్పారు నేను చెప్పబోతున్నా కూడా చెప్పబోతున్నా కాంగ్రెస్ పార్టీ మీద బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ప్రదర్శించారు. హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది 10% ఉన్న ముస్లింస్ వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం తబ్లిగీ జమాతాలకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం
ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాష విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్ గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము ఇప్పటికైనా సంతృష్టికర విధానం అనుకోండి. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందూలో ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధమైన గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి, కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు. ఒక వర్గం ఓటుతో గెలుచాలనుకున్న వ్యక్తులు వాళ్ళు ఓడిపోయినరు. ఇవాళ ఏమైందన్న, పోలింగ్ రోజు ఏమైంది, వాట్సాప్ ద్వారా రాత్రి సమావేశాలు ఏర్పడేసుకున్నారు. బండి సంజయ్ సంగతి తెలుస్తాం, ముస్లిం సంఘాల హెచ్చరిక, ముస్లింలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ముస్లిం సంఘాల పిలుపు, ముస్లిం అభ్యర్థిని విరమింపజేస్తున్నాం, ముస్లిం సంఘాల నిర్ణయం. ఏమైంది ఇవాళ మీ సంఘాల నిర్ణయం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. అరే మీరొక్కడితే మేము ఒకరితాం, 10% మీరొక్కడితే 80% మేమెడుకోవాలి. మరి మేమొక్కడితే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఈరోజు చెప్పినాం. ఈరోజు చూపట్టింది వాళ్ళ హిందూ సమాజం ఐక్యత చూపట్టింది. వాళ్ళ మేము ఏ వర్గాన్ని వ్యతిరేకిస్తలేం, ఏ వర్గాన్ని కించపరచలేం, ఏ వర్గాన్ని అవమానపరచలేం. కానీ ఒక వర్గం ద్వారా మాత్రమే గెలవాలనుకునేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా వాయిదాలు వేసుకుంటూ చేస్తున్నారు, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది, ఇప్పుడు ఎన్నికలు ఇంకా వాయిదాలు వేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారనుకుంటే, ప్రజలు వాళ్ళకు ఓటేస్తారని గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం వాళ్ళకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. జరిపే దమ్ము మీకుందా? కుంటి సాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మేము అహంకారంతో మాట్లాడలేము. ఇవాళ మేము ఒక సంతోషకరంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు 1000 కోట్లు వంచుతారా పంచండి, కానీ ఓటు పడేది మాత్రం పువ్వు గుర్తు మీద పడతాయి. నరేంద్ర మోడీ గారి చరిష్మాను చూసి, కార్యకర్తల పోరాటం చూసి ఇలా ఎన్నికలు పక్క స్థానిక సంస్థల ఎన్నికలు మేము గెలుస్తాం. అందుకే జరపంటున్నాం. మేము కూడా ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు ఎన్నికలు జరపడం ఇబ్బంది ఏమున్నది? ఎన్నికలు చెప్తా ఇది వస్తాయి, జరపాలి మేమంటున్నాం కదా. మేము జరపద్దు ఎన్నికలు అంటే ఆలోచిస్తాం. ఎన్నికలు జరపాలంటున్నాం, కోర్టు కూడా ఆదేశం ఇచ్చింది జరపని చెప్పాను. ఎన్నికలు జరపాలి కదా. గతంలో మీరు నిరుద్యోగులకు మద్దతుగా సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డికి అని చెప్పారు, ఇంకా మళ్ళీ డెడ్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇస్తామని చెప్పిన రియలే. ఇప్పుడు యుద్దం చేయమని చెప్పి ప్రజలు ఆదేశం ఇస్తారు, యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాం. ధన్యవాదాలు.